ప్రైజ్ లార్డ్. వందనాలు అందరికీ. దేవి నామన స్తోత్రాలు. మీ అందరికీ వందనాలండి. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక వాక్యాన్ని చదువుకుందాం. ఏబు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో ఏబు అరుణోదయం లేచి తన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఒక్కొక్కరి కొరకు మనము కూడా మన బిడ్డల కొరకు ప్రార్థన చేసేవారిగా ఉండాలండి. ఎందుకంటే బిడ్డలు ఎక్కడ తప్పిపోకుండా, పాపంలో పడకుండా, ఎక్కడ శాపంలో ఏ మలినం అంటకుండా బిడ్డల కొరకు ఏబు ప్రార్థన చేసినట్లుగా లేఖనాలు చదివిస్తూ ఉన్నాయి. మనం కూడా మన బిడ్డల కొరకు ప్రార్థన చేద్దాం. బిడ్డల కొరకు కన్నీరు విడిసేవారిగా ఉందా. మరి ఏబు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనంలో చక్కగా దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇక్కడ ఏబు చుట్టూ తనకు కలిగిన సమస్తం చుట్టూ దేవుడంట కంచె వేశాడంట. కంచె వేసినప్పుడు అపవాదికి ఎక్కడా చోటు లేదు. ఒకరోజు సాతాను వచ్చి పరిచయిస్తూ ఉన్నది, ఇదిగో ఏబు చుట్టూ కంచె వేసావు కదా, తను కలిగిన సమస్తం చుట్టూ కంచె వేసి తను ఆశీర్వదించావు కాబట్టి అందుకే ఏబుని ఎంతగానో నిన్ను స్తుతిస్తూ ఉన్నాడు. ఒక్కసారి ఏబు కాడు నుంచి ఆ కలిగిందంతా తీసివేస్తే నేను దూషించి ఆయన స్తుతించకుండా మౌనమౌనేమో అని ఏబు గురించి సాతాను సాక్ష్యం ఇస్తూ ఉన్నాడండి. మరి ఎక్కడ ఏబు కూడా యథార్థం విడవకుండా, ఆ నిరీక్షణలో కోల్పోకుండా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు కూడా మనకి దేవుడు గుర్తు రావాలండి. ఏబులాగా నిరీక్షణ కలిగి మనము కూడా ప్రార్థన చేసే వ్యక్తిగా మనం ఉందాం. మరి ప్రార్థన కంచెగా నువ్వు మార్చబడాలి. ప్రార్థన నీలో ఉన్నప్పుడు ఈ అపవాదికి చోటు ఉండదండి. దేవుడికి తెలియకుండా సాతాను ఎక్కడ మనల్ని అంటదు. అలాంటి కృపా దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.